హాయ్ అండి అందరికీ. రుచిని పెంచే గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకుని 2 కప్పుల గోధుమ రవ్వను తీసుకుని దోరగా వేయించుకుని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని అలాగే మరో ప్యాన్ తీసుకొని అందులో 3 స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు, శనగపప్పు, మినపప్పు, 2 ఎండుమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా చీల్చిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేగనివ్వాలి. కావాల్సిన ఇంగువ కూడా వేసి 2 రెబ్బల కరివేపాకు కూడా వేసి మరొక నిమిషం పాటు వేగించాలి. ఇలా వేగిన ఉల్లిపాయ ముక్కల్లోకి ముందుగా నానబెట్టుకున్న పల్లీలు కూడా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు వేగించాలి. పల్లీల ప్లేస్లోకి పచ్చి బఠానీ కూడా తీసుకోవచ్చు. ఇలా వేగిన ఉల్లిపాయ ముక్కల్లోకి 4 గిన్నెల నీళ్ళు పోసుకోవాలి. 2 కప్పుల రవ్వకి 4 కప్పుల నీళ్ళు పడతాయి. మీకు మరీ మెత్తగా కావాలనుకుంటే మరొక హాఫ్ బౌల్ కూడా తీసుకోవచ్చు. రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసి ఇవి మరిగే వరకు మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు మరిగించాలి. ఎసరు మరిగాక ముందుగా వేయించుకున్న గోధుమ రవ్వను వేసి మరొక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. నీరంతా ఎగిరిపోయే వరకు రవ్వ ఉడికాక మరొక 2 సార్లు తిప్పుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మనకు కావాల్సిన ఉప్మా రెడీ అయిపోయింది. ఎంతో రుచిగా ఉండే గోధుమ రవ్వ ఉప్మా. మీకు కావాల్సిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.